అండి అందరికీ నమస్కారం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే మనుషుల పైచాచికత్వం ఎందుకు అధికంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇటీవల ఒక న్యూస్ చూస్తున్నామండి. భార్యని ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి దాన్ని మళ్ళీ డ్రై చేసి వాటర్లో చల్లేసాడు వాడు ఒక కాలువలోని. అలా ఎందుకు చేశాడు వాడు? అంత వాడికి అంత భార్యని నరికి చంపే అంత ఉద్రిక్తత ఎందుకు కలిగింది? వాడిలో ఈ ఆలోచన అనేది అప్పటికప్పుడు కలిగింది కాదండి. వాడికి ఎప్పటి నుంచో భార్యని చంపాలన్న థాట్ వాడి మనసులో ఉంది. మరీ మనిషిలోని అంత మృగం అంటే వాడి యొక్క నిజస్వరూపాన్ని వాడు దాచేసుకొని పైకి మంచిగా నటించాడు. వాడిలో మృగం పైకి వచ్చే టైం అన్నమాట, రోజు అన్నమాట. వాడి కక్షంతా ఎలా తీర్చుకున్నాడంటే అసలు మనిషిని నరికి ఉడికించి పొడి చేసి చంపడం అంటే మామూలు విషయం కాదు. వాడికి అంత లోపల మృగం ఉన్నాడు. వాడికి లోపల ఒక మృగం ఉండబట్టే అంత నీచంగా చేశాడు వాడు ఆ పని. వాడు ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకున్నాడండి. ఏంటంటే యాక్చువల్లీ ఫ్యామిలీలోని భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి, సర్దుకుపోతుంటారు, యాస్టీస్గా మళ్ళీ లైఫ్ కొనసాగిస్తుంటారు. ఇవన్నీ చిన్న చిన్నవి అప్పుడప్పుడు జరగడం కామన్ భార్యాభర్తల మధ్య. కానీ వాడు ఇంత అరాచకం చేయగలిగాడంటే వాడిలో ఈ ఆలోచన ఎప్పుడో ఉందండి. కానీ వాడికి స్పాట్ కుదరల, వాడికి ఆ అవకాశం రాలేదు. ఆ రోజు వచ్చింది వాడికి ఆ అవకాశం. ఏంటంటే వాడు మర్డర్ని ఎలా చెయ్యాలనేది వాడికి, ఒకవేళ మర్డర్ చేసిన దాని నుంచి తప్పించుకునే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది. అది ఎలా అనేది వాడు ఆ డెసిషన్ తీసుకోవడానికి వాడికి ఇంత టైం పట్టింది అనమాట. లేకపోతే అమ్మాయిని ఎప్పుడో చంపేసేవాడండి. మన ఆడవాళ్ళలో కూడా అండి కొన్ని గుణాలు ఉంటాయండి. యాక్చువల్లీ భార్యాభర్తలు గొడవ అనుకుంటున్నారు, కలిసిపోతుంటారు, భర్త బతిమాలుతాడు, ఇవన్నీ కామన్. ఒక భార్య అన్న అన్ని సంవత్సరాలు భర్తతో సంసారం చేసినప్పుడు తన యొక్క భర్త నిజస్వరూపం ఏంటి అనేది భార్యకి తెలియకుండా ఉండదండి. వాడు ఎంత నటిస్తున్నా, తరచూ గొడవలు పెట్టుకుంటున్న భర్త, తరచూ కొడుతూ హింసిస్తున్నవాడు నిజమైన ప్రేమ ఉన్నవాడైతే ఎప్పుడో ఒక్కసారి కోపంలో చేసుకుంటాడేమో, కోప్పడతాడేమో. కానీ ప్రతిరోజు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ చేస్తూ ప్రతిరోజు హింసిస్తున్నాడంటే వాడు ఆ భార్య మీద ఇంట్రెస్ట్ లేదు, ఆ భార్య వాడికి వద్దు. కానీ మన ఆడవాళ్ళు ఏంటి తెలుసండి, కొట్టినా తిట్టినా భర్తే సర్వస్వం, భర్తే లోకం, భర్తే దైవం అంటూ అతని కాళ్ళ వద్దే పడి ఉంటారు. ఏంటంటే దానికి కూడా కారణం ఉందండి. బయటికి ఏ పుట్టింటికి వెళ్ళాను అనుకోండి, చుట్టుపక్కల ఇది మొగుడిని వదిలేసి వచ్చిందమ్మా అంటారు, దీనికి సంసారం అవసరం లేదంటారు. అవతల వాడేం చేస్తున్నాడు అనేది వాళ్ళు ఆలోచించరు. ఈ అమ్మాయినే తప్పు పడతారు. సాటి ఆడవాళ్ళు అయి ఉండి సాటి ఆడదాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి అండి మన భారతదేశంలో ఏర్పడింది. అదే అమెరికా లాంటి దేశాల్లో అనుకోండి ఇలాంటి పరిస్థితి ఉండదండి. డేటింగ్ అంటారు, నచ్చకపోతే తీసేసుకుంటాడు, ఎవరి దారిని అది బతుకుతారు. మన భారతదేశంలో క్రైమ్ రేట్ ఎలా ఉందంటే అంత ఎక్కువ ఉందన్నమాట మిగతా దేశాలతో పోలిస్తే. వాడిలోని ఎప్పుడు నుంచో అరాచకం దాగుంది. వాడికి ఆ రోజు ఆ టైం దొరికింది, ఆ అమ్మాయి మీద కక్ష తీర్చుకున్నాడు. అంటే అమ్మాయి మీద వాడికి అంత పగ ఉంది. మరి వాడు మనసులో ఎన్ని పెట్టుకున్నాడు ఆ అమ్మాయి మీద, అంత నీచంగా చంపాడంటే అందులో వాడు మర్డర్ చేసి తప్పించుకుంటా కూడా టైం చూసుకున్నాడు వాడు. అందుకే వాడు పదే యూట్యూబ్లోని మర్డర్ చేసి తప్పించుకోవడం ఎలాగా, ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఎలా తప్పించుకోవచ్చు, ఇవన్నీ వాడు చూశాడు. కానీ వాడికి ఒక్కటి తెలియలేదండి. ఎంత పెద్ద నేరస్తుడినైనా పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి తాట తీస్తారని వాడు ఊహించలేకపోయాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే 4 గోళ్ల మధ్య మెంటల్ ఎక్కేస్తుంది అనమాట. అది ఆ మెంటల్కి ఏం చేస్తారంటే నేరస్తులు వాళ్ళు సమాధానాలు చెప్తారు, ఎంతో వరకు వాళ్ళు కవర్ చేసుకుందామని చూస్తారు. కానీ వాళ్ళు ఊపిరి సలపలేని ప్రశ్నలు ఈ పోలీసులు అనే వాళ్ళని అడిగేసరికి వాళ్ళలో ఉన్న ఆ నిజాలు అనేవి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. వాడు ఏమనుకున్నాడంటే పోలీసులు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, పొద్దున్న నేను ఈజీగా తప్పించుకోవచ్చు, నా భార్య ఎక్కడికి వెళ్ళిపోయిందని తిరిగి వీడే కంప్లైంట్లు ఇవ్వడం అంటే ఇలా తప్పించుకోవచ్చు అనుకున్నాడు. కానీ వాడు పోలీసు వ్యవస్థ చాలా బలిష్టంగా అభివృద్ధి చెందిందన్న విషయం వాడికి అర్థం కాలేదు. కానీ ఒక్కటండి, ఆడవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ భర్తలు ఇళ్లలో గొడవలేని అనుకోండి, అవి సామాన్యంగా అప్పుడప్పుడు మనకి జరుగుతూ ఉంటుంటాయి, కలిసిపోతూ ఉంటుంటారు. కానీ కొంతమంది క్రూర మృగాలు ఉంటారండి భర్తలు.
భార్యని ఎలా వదిలించుకోవాలి. పరాయి స్త్రీ వ్యామోహంలో పడి భార్యని లేపేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇంకో దాన్ని చేసుకుంటే కట్నం ఎక్కువ వస్తుంది, దీన్ని చంపేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ప్లస్ అత్తమామలు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఇంట్లో భార్య అనేది గమనిస్తుంటుంది, తెలిసిపోద్దండి. ఒక రోజు కాకపోయినా మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది ఇంకో రోజైనా తెలుస్తుంది. ఎంత గుడ్డి ప్రేమ, భర్త ప్రేమలో మునిగిపోయినా ఆ భర్త ఎలాంటి వాడు అనేది భార్యకి తెలియదండి, గ్యారెంటీ తెలుస్తుందండి. అలాంటప్పుడు ఆ భార్య ఎంత జాగ్రత్తగా ఉండాలి. వీడు ఏదో ఒక రోజు చంపే ప్రయత్నంలోనే ఉన్నాడు, తప్పే ఉందండి. అలాంటి వెధవల్ని వదిలేసి మీ కాళ్ళ మీద మీరే నిలబడి ధైర్యంగా బతికితే తప్పే ఉంది. అలాంటి వాడి కోసం జీవితం అంతా పిల్లలు ఉన్నారు, పిల్లల కోసమే నేను అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాను. ఎందుకు అడ్జస్ట్ అవ్వాలండి? వాడు ఒక మృగంలాగా ప్రతిరోజు కూర్చుంటుంటే భరించడానికి ఆ శరీరానికైనా ఓపుకుండాలి కదా. అయ్యే దెబ్బలు అడిగి తగిలితే తెలుస్తుంది కదా బాధ ఏంటనేది. అలాంటి భర్తలని భరించబాకండి అమ్మా. మీరు భరించడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒక రోజు వాళ్ళు ప్రతిరోజు మీతో గొడవలు పెట్టుకొని చంపేయడానికి చూస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? ప్రతిరోజు గొడవ పెట్టుకొని మిమ్మల్ని హింస పెడుతున్నారు మానసికంగా, శారీరకంగా. అంటే మిమ్మల్ని వదిలించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనేది మీకు సిక్స్త్ సెన్స్లో తెలియాలి. ఎందుకు తెలియదు? మనము చదువుకుంటున్నాం. ఇప్పుడు చదువుకోని వాళ్ళు లేరు, ఎంత చదువుకోకపోయినా లోక జ్ఞానం అనేది ఉంటుంది. ఓహో, వీడు రోజు నాది ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, నా మొగుడన్నవాడు అంటే వీడికి నేను ఇష్టం లేదు, వీడు నన్ను ఎలాగైనా వదిలించుకోవాలి, ఏదో క్షణం వీడు నా ప్రాణం తీసేస్తాడు. మనం ఎలా తప్పించుకోవాలి? ఇక్కడి నుంచి నేను బయటపడే మార్గం చూసుకోవాలి. ఒంటరిగా నేనుంటే వాడు ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేస్తాడు. ఈ అర్థం పర్థం లేని ప్రేమలతోని ఆడవాళ్ళ నా భర్త మారుతాడు. ఏంటండి మారతారా? మార్పు అనేది వాళ్ళలో రాదండి. ఆల్రెడీ పెద్దోళ్ళ పెడతారు, మీటింగ్లు పెడతారు, ఇవ్వంటారు అవ్వంటారు, ఆకాశే పువ్వు పడతారు. వాళ్ళ ఎప్పటికీ మార్పు రాదండి. అలాంటి భర్తలకి దూరంగా ఉంటేనే చాలా బెటర్ అండి. ఈరోజు ఆమె అడ్జస్ట్ అయ్యి ఈరోజు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరు అనాథలయ్యారు? పిల్లలు అనాథలయ్యారు. కాబట్టి అలాంటి మృగమైన భర్తలు ఎక్కడైనా మీకు తారసపడితే తల్లి దయచేసి ఉండవాకండి. అలాంటి బంధం ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? బంధం కావాలి అంటూ మీరు అనవసరంగా ప్రాకులాడి మీ జీవితాలు ప్రాణాలు పోయే మీద తెచ్చుకోకండి. ఆ రోజు అమ్మాయి కొద్దిగా ఎలర్ట్ అయి ఉండి ఈరోజు అమ్మాయి ప్రాణం అయితే పోయేది కదండి. కానీ తనకు తనే ఇది తెచ్చుకున్న పరిస్థితి. ఆమెకి తెలుసు తన భర్త వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఈమెను వదిలించుకోవడానికి చూస్తున్నాడు, తరచూ గొడవలు పడుతున్నాడని. ఆమె ఒంటరిగా, అసలు పిల్లలు లేకుండా ఒంటరిగా ఉండడం కూడా అసలు చాలా మిస్టేక్ అండి అది. ఎందుకంటే వాడి నిజస్వరూపం తెలుసు, వాడు ఒక మృగమనే మనస్సు కక్షకి తెలుసు, కానీ అంత పని చేస్తాడని ఊహించలేకపోయింది. మనిషిలో ఉన్నది మృగమే. ఎందుకంటే మనుషులోని ఆలోచన జ్ఞానం, విచక్షణ జ్ఞానం అనేది క్రమేణా చచ్చిపోతుంది. ఎవరికి ఆలోచించే శక్తి ఉండట్లేదు. క్షణిక ఆవేశాల వల్ల, లేనిపోని కక్షలు పెట్టుకోవడం వల్ల ప్రతి మనిషిలోని పైశాచికత్వం అనేది పెరిగిపోతుంది. ఇక్కడ వరకు ఎందుకండి, మనకి ఒక న్యూస్ జరిగింది. కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని కోడల మీద 20 సంవత్సరాల పగ పెట్టుకుంది ఒక అత్త. పెట్టుకొని ఆ పగని 20 సంవత్సరాల తర్వాత తీర్చుకుంది. కోడలకు విషమిచ్చి చంపేసి. అంటే ఆ కక్ష అనేది వాళ్ళకి, పగ అనేది ఎన్ని సంవత్సరాలైనా చచ్చిపోదండి. చూడండి, ఒక పాము పగబడితే 14 ఏళ్ళు ఇలా పగబట్టు ఎన్ని సంవత్సరాలు అనేది మర్చిపోదు అని అన్నట్టు పాము పగలా పెంచుకుంటున్నారండి మనుషులు. కానీ మనకున్న చిన్న లైఫ్లోని పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, అమానుషత్వాలు ఇవన్నీ సాధించుకుంటూ పోతే మనిషి చివరికి మిగిలేది ఎందుకండి? ఆ పాటికాడికి మనిషి పుట్టడం ఎందుకు, పెరగడం ఎందుకు, చావడం ఎందుకు? మనిషి పుట్టకే అనవసరం కదండి. ఇలా అర్థం పర్థం లేని ఆవేశాల వల్ల మనుషుల్లో పైశాచికత్వం అనేది పెరిగిపోయి ఇలా ఎదుటివారి ప్రాణాలు తీసి చివరికి వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుని ఏదో సాధిద్దామనుకుని ఏదో చేసుకుని లాస్ట్కి కటకటాల వెనక్కి వెళ్ళవలసి వస్తుంది. దయచేసి మీలో ఉన్న ఈర్ష్య గుణాన్ని పక్కన పెట్టి మనకున్న చిన్న లైఫ్ని బతికినంతకాలం, మహా అంటే మనిషి జీవన ప్రమాణ కాలం 60 సంవత్సరాలండి. ఆ చిన్న జీవితాన్ని అనవసరమైన ఆవేశాలతోని వ్యర్థం చేసుకోకుండా జీవితాన్ని నందనవనం చేసుకోవాలి ప్రతి ఒక్కరని ఆశిస్తున్నానండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.